హాయ్ వార్తాలి వ్యూవర్స్, టమాటా రైస్ తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 5 టమాటాలని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్న ఒక బాండిట్లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, సన్నగా కోసిన టమాటాలను వేసి కలుపుకొని కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ రెసిపీ లో టు మీడియం ఫ్లేమ్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ని తీసుకున్నా. ఈ ఆయిల్తో చేయడం వలన టమాటా రైస్ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒకసారి ఈ పేస్ట్ రెడీ చేసుకుంటే 1 వీక్ టు 10 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది. 2-3 డేస్ వరకు బయట పెట్టిన రిమైనింగ్ డేస్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. టమాటాస్ని సగం ఉడికిన తర్వాత రాక్ సాల్ట్ అలాగే పసుపు వేసి కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికించాలి. ఇది ముందుగానే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బాక్సులకి తీసుకొని వెళ్ళొచ్చు. టమాటాస్ బాగా ఉడికిన తర్వాత కారం పొడి వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అంతా బయటికి వచ్చాక కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఉడికిన అన్నంలోకి కొంచెం కొంచెంగా ఈ టమాటా పేస్ట్ని వేసుకొని మీకు టేస్ట్కు సరిపడినట్లుగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా రైస్ రెడీ. ఇది చల్లగాను బాగుంటుంది, అలాగే వేడిగాను చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.